ప్రత్యామ్నాయం చూపించాకే మూసీ చుట్టుపక్కల ఇళ్లు కూల్చాలన్నారు బీజేపీ ఎంపీ రాజాసింగ్. కూల్చే ముందు సిటీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం సమావేశం కావాలని సూచించారు. మూసీ నది సౌందర్యకరణ గురించి నార్సింగి టు నాగోల్ వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఎన్ని ఇల్లులు బఫర్ జోన్ లో ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక ట్రేడ్ మార్క్ వేసి ఎంఆర్ఓ గాని పోలీస్ అధికారులు గాని వాళ్ళు ఒక మార్కింగ్ చేసి వెళ్తున్నారు. అదేవిధంగా జనాలకి చెప్తున్నారు ఇది ఇవాళ లేకపోతే రేపు ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు. ఈ మాట చెప్పిన తర్వాత చాలా భయంలో ఉన్నారు జనాలు. జనాలు ఏమంటున్నారంటే మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇవాళ ఈ మూసీ సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాదాపు 50 years 60 years నుంచి అక్కడ జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా జనాలు ఏమంటున్నారంటే ఫస్ట్ పలగొట్టే ముందు మేము ఎక్కడ వెళ్ళాలి, దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ మీ ఆఫీసర్లు వెళ్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు, ఇవాళ లేకపోతే రేపు బుల్డోజర్ వస్తుందంటే నైట్ నిద్రలేదు జనాలకి, అంతా భయంలో ఉన్నారు. ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా దాదాపు చంద్రకిరణ్ బస్తీ నుంచి సిబిఎస్ వరకు కొన్ని ఇల్లులున్నాయి. చాలా పేద ప్రజలు, వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉంటారు. వాళ్ళు భయంలో ఉన్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నా ఏం చేయాలి, అసలు మేము బతకాలా చనిపోవాలా, మా ఇల్లు లేకపోతే ఈ బతుకు ఎందుకు, ఆ విధంగా నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందు వాళ్ళకి 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేక ఇల్లుకి ఇల్లు ఇస్తారా, లేక ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ ఇల్లు పలగొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను కలెక్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి. మూసీ నది సౌందర్య